అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు బ్రహ్మాండంగా ఇక్కడ కార్యక్రమాలు అయితే చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో అంతర్వేదిలో మనం చూసుకుంటే సాగర సంగమం అనేది చాలా విశేషమైంది. ఇక్కడ గోదావరి సముద్రం కూడా రెండు కలుస్తున్న నేపథ్యంలో నిత్యం కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తుంటారు, స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈరోజు రాత్రి స్వామివారి కళ్యాణం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. అనంతరం రేపు పెద్ద ఎత్తున రథోత్సవ కార్యక్రమం, అనంతరం 24వ తేదీన చక్రస్నానం, 25వ తేదీన తెప్పోత్సవ కార్యక్రమాన్ని అయితే నిర్వహించనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో సముద్ర స్నానాలకి పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తారు. నిత్యం కూడా ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. పుణ్యస్నానాలు, సముద్ర స్నానాలు అయితే ఆచరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ స్వామివారి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. స్వామివారి ఉత్సవాల నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు 2 రాష్ట్రాల నుంచి తరలి వచ్చే నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. పోలీసు పహారా ఇప్పటి నుంచే కాస్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఎవరిని కూడా సముద్రంలో సుదూర ప్రాంతం వెళ్ళనివ్వకుండా చూసేందుకు పెద్ద ఎత్తున బార్కెట్లు అయితే ఏర్పాటు చేశారు. సముద్రంలో కొద్ది మేర వెళ్లేందుకు కర్రలు కూడా కట్టిన పరిస్థితి. అనంతరం ఇక్కడ పోలీసు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఎవరిని కూడా లోపలికి వెళ్లకుండా స్పీకర్లో అనౌన్స్మెంట్లు కూడా చేస్తున్న పరిస్థితి. నిత్యం కూడా అంతర్వేదంటే లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులైతే ఇక్కడికి తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవానికి సంబంధించి ఇక్కడ ప్రాముఖ్యత సంతరించుకుంది. సముద్ర స్నానాలు చేసేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున రేపటి నుంచి పోలీస్ బందోబస్తు కూడా ఉండనుంది. అంతేకాకుండా ప్రముఖమైన పుణ్యక్షేత్రాలు అంతర్వేది ఒకటి, ఇక్కడ సాగర సంగమం కూడా ప్రత్యేకత సంతరించుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. కూడా అన్ని చర్యలు చేపట్టారు. ముఖ్యంగా చూసుకుంటే సముద్ర స్నానాల వద్ద ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ పహారా కాస్తున్న నేపథ్యం. రేపటి నుంచి కూడా 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవం జరగనున్నాయి. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతం వద్ద అయితే పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ అంతర్వేది నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.